మనం గాజు గ్లాస్ స్టవ్ అనేది కొనేటప్పుడు అందంగా మెరుస్తూ ఉంటుంది. అది వాడే కొద్దీ ఆయిల్ మరకలని ఇవన్నీ పడుతూ ఉంటాయి. ఆ మరకలు పోగొట్టడానికి చాలా కష్టం అవుద్ది. ఎందుకంటే మనం స్క్రబ్బర్తో గట్ట తోమితే మరకలన్నీ పోతాయి, కానీ స్టవ్ మీద గీతలన్నీ పడతాయి. అలా పడకుండా మనం కొనేటప్పుడు స్టవ్ అనేది ఎలా ఉందో ఆ మెరుపులో రావడానికి మీకు చిట్కా చెప్తాను. నిమ్మకాయకి కొంచెం పేస్టు, మనం ఏ పేస్ట్ వాడితే ఆ పేస్ట్ అనేది అప్లై చేసి కొంచెం వాటర్ అనేది స్టవ్ మీద చిలకరించి మొత్తం గ్లాస్ స్టవ్ అంతా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసి ఒక 5 నిమిషాలు అలా ఉంచి పొడి క్లాత్తో తుడిచేస్తే స్టవ్ అనేది మనం కొనేటప్పుడు ఎలాగుందో అలా ఉంటుంది. తర్వాత గాజు స్టవ్ కాబట్టి గీతలు అనేవి పడవు. మెత్తటి క్లాత్తో కానీ స్క్రబ్బర్తో కానీ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది ఒక టిప్ అనమాట. ఇలా చేసుకోండి. అలాగే గోడ మీద కూడా ఉన్న మరకల్ని వాటికి కూడా నిమ్మ చెక్కతో రుద్దితే ఆయిల్ మరకలు అనేవి పోతాయి అన్నమాట. కొంచెం వాటర్ వేసి 5 నిమిషాలు అన్నీ ఉంచితే సరిపోతుంది. ఇలాంటి మెత్తటి స్క్రబ్బర్తో తుడుచుకుంటే బాగుంటుంది అనమాట. మీకు ఈ టిప్ నచ్చితే ఒకసారి ట్రై చేయండి. స్టవ్ అనేది చూడండి ఎంత క్లీన్గా ఉందో.